హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో సమ్మర్ వచ్చిందంటే ఎండలో కష్టపడుతూ రకరకాల వడియాలు పెడుతూ ఉంటారు కదా! సో, ఈరోజు వీడియోలో ఎండలో కష్టపడకుండా ఈ చిన్న టిప్ ఫాలో అయ్యి మీరు వడియాలు చేసుకుంటే చాలా ఈజీగా ఒక్కరే ఎన్ని వడియాలైనా చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా ఈ రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి అందరూ ఎక్కువగా ఇష్టపడే పిండి వడియాలు పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్‌లో ఒక గ్లాస్ వరకు వరిపిండి తీసుకోండి. ఈ వరిపిండి వచ్చేసి నేను రేషన్ బియ్యంతో ప్రిపేర్ చేసుకున్న వరిపిండి. వడియాలకి ఎప్పుడూ కూడా రేషన్ బియ్యం పిండి అయితే కాస్త జిగమానం ఉంటుంది కాబట్టి అవి త్వరగా విడిపోకుండా చక్కగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ పిండిలో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని స్పూన్‌తో కాకుండా విస్కర్ ఉంటే విస్కర్‌తో ఈ విధంగా ఉండలు లేకుండా కలపండి. ఒకవేళ విస్కర్ లేకపోతే మీరు ఫోర్క్‌తో అయినా సరే బాగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు వేరొక పెద్ద గిన్నె తీసుకొని అందులో 6 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. సో, టోటల్‌గా ఇక్కడ ఎసరైతే నేను 6 అలాగే ముందొచ్చేసి ఒక 2 మొత్తంగా 8 గ్లాసుల వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత వరకు కల్లుప్పు వేసుకొని మూత పెట్టేసి వాటర్‌ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించండి. వాటర్ మరిగేలోపు ఒక మిక్సీ జార్‌లో మీ రుచికి తగినట్లుగా 6-8 వరకు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర బ్లెండ్ చేసుకొని మరుగుతున్న వాటర్‌లో వేసేసుకోవాలి. దీనితో పాటుగా అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, మనం రెడీ చేసి పెట్టుకున్న వరిపిండి మిక్స్చర్ కూడా వేసేసుకొని, ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి విస్కర్‌తో ఉండలు లేకుండా ఈ విధంగా పిండంతటిని బాగా కలుపుకున్న తర్వాత రుచి చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటూనే ఈ విధంగా కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాక, మీకు నచ్చితే ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని కలపండి. చూసారు కదా! మనకి ఈ విధంగా పిండయితే బబుల్స్ వస్తూ ఉడకాలనమాట. అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు వడియాలు పెట్టుకోవడం కోసం ఒక కాటన్ క్లాత్‌ని తీసుకొని బకెట్‌లో ఇలా వాటర్ యాడ్ చేసుకొని, ఒక 2 నిమిషాల పాటు ఇలా నాననిచ్చిన తర్వాత వాటర్ అంతా పిండేసేయండి. ఇప్పుడు వడియాలు ఇంట్లోనే పెట్టుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక ప్లాస్టిక్ షీట్‌నయితే గచ్చు మీద వేసేసుకోండి. ఇలా ప్లాస్టిక్ షీట్ వేయడం వల్ల పిండి వడియాలు పెట్టిన తర్వాత గచ్చు జిగమానం అయిపోకుండా మనకి మామూలుగా ఉండడం కోసం అయితే ప్లాస్టిక్ షీట్ వేసుకొని, ఆ తర్వాత తడిపి పెట్టుకున్న కాటన్ క్లాత్‌నయితే పరుచుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పిండి వడియాలు పెట్టిన తర్వాత కూడా ఆ జిగమానం క్లాత్‌కే ఉంటుంది కాబట్టి నేలకైతే అంటుకోదు. జిగురు లేకుండా మనం హ్యాపీగా ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న వడియాల పిండిని ఒక చిన్న గిన్నెలోకి వేసుకొని కలుపుకుంటూ వడియాల్ని పెట్టుకోవడమే. మరీ పల్చగా ఒత్తేయకుండా కాస్త పిండిని వేసుకొని జస్ట్ లైట్‌గా వీడియోలో చూపిస్తున్నట్లు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఈ పిండి వడియాల పిండి చల్లారే కొద్దీ కాస్త చిక్కబడిపోతూ ఉంటుంది. అందుకే పెట్టే ప్రతి 2 వడియాలకి పిండిని ఒకసారి గరిటెతో కలిపి ఆ తర్వాత మీరు వడియాలు ప్రిపేర్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొత్తం వడియాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక రోజంతా కూడా ఫ్యాన్ గాలి కింద ఆరనిచ్చి, ఆ తర్వాత రోజు క్లాత్‌ని తీసుకెళ్ళి వడియాలని ఎండలో ఆరబెట్టండి. ఇవి పిండి వడియాలే కాబట్టి ఒక రోజులో ఆరిపోతాయండి. ఆ సాయంత్రానికి గానీ, రాత్రికి గానీ క్లాత్‌ని ఈ విధంగా తిరగేసి ఉంచి కొద్దిగా వాటర్ జల్లుకొని మీరు నెమ్మదిగా తీశారంటే వడియాలు చాలా ఈజీగా సెపరేట్ అయిపోతాయన్నమాట. మీకు వడియాలు కష్టంగా వస్తున్నాయి అనుకుంటే మరి కాస్తిన్ని వాటర్ యాడ్ చేసుకొని వడియాల్ని సెపరేట్ చేసేసుకోండి క్లాత్ నుంచి. ఇలా సెపరేట్ చేసుకున్న వడియాలని ఒక 3, 4 రోజుల పాటు ఎండలో పెట్టారంటే చక్కగా ఎండిపోతాయండి. ఈ వడియాలని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్‌లో మీరు స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా ఫ్రెష్‌గానే ఉంటాయి. లేట్ చేయకుండా మీరు కూడా ఈ సమ్మర్‌కి ఎండలో కష్టపడకుండా పిండి వడియాలని నేను చెప్పినట్లుగా ప్లాస్టిక్ షీట్ యూజ్ చేసుకొని హ్యాపీగా ఇంట్లోనే పెట్టేసుకోండి. సెకండ్ రెసిపీ వచ్చేసి డయాబెటిస్ ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా తినగలిగే హెల్తీ జొన్నపిండి వడియాలు. జొన్నపిండి వడియాల కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు జొన్నపిండి తీసుకోండి. ఈ జొన్నపిండి షాప్‌లో కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో ఆడించుకున్నదైనా పర్వాలేదండి. ఇప్పుడు జొన్నపిండి తీసుకున్న కప్‌తోనే ఒక కప్పు వాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలపండి. చూడండి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇంకొక కప్ వాటర్ యాడ్ చేసుకొని కలపండి. బ్యాటర్ అయితే ఈ విధంగా పల్చగా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందం గల గిన్నె గానీ, లేకపోతే కుక్కర్ ప్యాన్ గానీ తీసుకొని పిండి కొలిచిన కప్‌తోనే 6 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి.
ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని, మూత పెట్టి మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, వాటర్‌ని బాగా బాయిల్ చేసుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ జొన్న పిండిని ఒకసారి కలిపి, ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి, ఒక చేత్తో పిండిని వేస్తూ, మరొక చేత్తో ఇలా కలుపుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటాయి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి, కంటిన్యూయస్‌గా 2, 3 నిమిషాల పాటైనా కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిషాలు, ఆ తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ 7-8 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించాలి. చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వస్తుందనమాట. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ వరకు జీలకర్ర, 2 టీ స్పూన్స్ నువ్వులు వేసుకోండి. నువ్వులైతే ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంకా మీ కారానికి తగినట్టుగా 3, 4 పచ్చిమిర్చి పేస్ట్, అలాగే అర టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలపండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా ఆప్షనల్ అంతేనండి. నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు పిండంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. వడియాలకైతే ఎండలో కష్టపడకుండా ఇంట్లో ఇలాంటి పాలిథీన్ షీట్ గానీ, లేకపోతే మ్యాట్లుంటాయి కదండీ! ఆ మ్యాట్లైనా వేసుకోండి. అలాగే ఒక కాటన్ చీరని తీసుకొని శుభ్రంగా తడిపేసి, ఎక్కడ నుడతలన్నవి లేకుండా ఈ కవర్ పైన వేసుకోండి. సో, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వడియాల బ్యాటర్‌ని ఒకసారి కలిపి, ఆ తర్వాత వడియాలనైతే ప్రిపేర్ చేసుకోవాలి. వడియాలు పెట్టిన తర్వాత వాటిని స్ప్రెడ్ చేయకుండా అలాగే వదిలేయండి. అలాగే ప్రతి 2, 3 వడియాలకి ఒకసారి పిండిని కలిపి, ఆ తర్వాత మీరు వడియాలు పెట్టారంటే ఎక్కడ ఉండలన్నవి ఫార్మ్ అవ్వవు. వీటిని ఒక రాత్రంతా అలాగే వదిలేసి, తర్వాత రోజు ఎండలో పెట్టారంటే సాయంత్రానికి చక్కగా ఎండిపోతాయి. ఇప్పుడు వీటిని తీయడానికి వీడియోలో చూపిస్తున్నట్లు క్లాత్‌ని రివర్స్‌లోకి మడిచి కొద్దిగా వాటర్‌ని జల్లండి. ఆ తర్వాత క్లాత్‌ని ఇలా 2 వైపులా బిగించారంటే మీకు వడియాలు ఎక్కడ విరిగిపోకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తాయండి. సో, ఇదే విధంగా మిగిలిన వడియాల పైన కూడా వాటర్‌ని జల్లేసుకొని క్లాత్‌ని ఇలా బిగించారంటే వడియాలు ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఒక చాట మీద గానీ, ప్లేట్‌లో గానీ వీటిని ఇలాగా రివర్స్‌లో ప్లేస్ చేసుకోండి. వీటిని ఎండలో ఒక 3 రోజుల పాటు పెట్టుకున్నారంటే కంప్లీట్‌గా ఎండిపోతాయండి. ఆ తర్వాత స్టోర్ చేసుకోవడమే. వడియాలు చక్కగా వేగాలంటే నూనె బాగా కాగి ఉండాలండి. సో, వేసిన వెంటనే చక్కగా వేగిపోతాయి. కలర్ కూడా మారిపోవు. ఇంతేనండి ఈజీగా అందరూ ఇష్టంగా తినే జొన్నపిండి వడియాలు. థర్డ్ రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఆవిరి పైన చేసుకునే కమ్మటి ఆవిరి వడియాలు. ఈ ఆవిరి వడియాలు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో 1 కప్పు వరకు రేషన్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ వడియాలకి రేషన్ బియ్యం అయితేనే బావుంటాయండి. వీటిని 3 సార్లు వాష్ చేసుకొని, ఇందులో తగినన్ని నీళ్లు పోసి, మూత పెట్టుకొని ఒక రాత్రంతా బాగా నాననివ్వాలి. చూసారు కదా! బియ్యం బాగా నానాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇందులోనే 4, 5 పచ్చిమిర్చిని కూడా సగానికి కట్ చేసి వేసుకొని, వీటిని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బియ్యం కొలిచిన కప్‌తోనే 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని, పలుకు లేకుండా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. చూసారు కదా! బ్యాటర్ ఎలా ఉందో దోసల పిండి కన్నా కాస్త పల్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి కలుపుకోవాలి. వడియాలు ప్రిపేర్ చేసేటప్పుడు పగుళ్ళు రాకుండా ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా గాని, గోధుమ పిండి గాని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మైదా క్వాంటిటీని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె ఉంచుకొని గిన్నెలో సగం వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె పైన 4 మడతల్లా వేసుకున్న కాటన్ క్లాత్‌ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు తాడుతో గిన్నె నెక్ అంతటిని టైట్‌గా కట్టుకోవాలి. ఈ విధంగా క్లాత్‌ని స్టిఫ్‌గా కట్టుకొని నీళ్ళని హై ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగి ఆవిరి పైకి రావడం మొదలైన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి ప్రిపేర్ చేసుకున్న వడియాల బ్యాటర్‌ని ఒకసారి కలిపి చిన్న స్పూన్‌తో కొద్దిగా పిండిని వేసుకొని దోసలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 2 నిమిషాల పాటు ఆవిరి పైనే వడియాన్ని ఉడికించుకోవాలి.
వడియం ఉడికిన తర్వాత పైన ఉన్న తేమంతా పోయి మనకి తెలుస్తుందండి వడియం ఉడికింది లేనిది. ఇప్పుడు దీనిని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కన్నాల గరిటెతో అన్ని వైపుల నుంచి సెపరేట్ చేసుకొని తీసేసుకోవడమే. ఇలాగే మిగిలిన వడియాలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఆవిరి నుంచి తీసిన వడియాన్ని వెంటనే కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత వీటిని క్లాత్ నుంచి సెపరేట్ చేసి ఒక ప్లేట్‌లో వేసి 4, 5 రోజుల పాటు ఎండలో బాగా ఆరనివ్వాలి. చూసారు కదా! వడియాలు 4, 5 రోజులకి బాగా ఎండిపోయినియి. ఇప్పుడు ఈ వడియాలని కాగుతున్న నూనెలో వేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో అన్ని వైపులా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ వడియాలని వేపుకోవాలి. ఈ ఆవిరి వడియాలు బాలింతలకి, ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా పెట్టొచ్చండి. ఫోర్త్ రెసిపీ వచ్చేసి అసలు ఎండతో గాని, సీజన్‌తో గాని సంబంధమే లేకుండా ఈజీగా చేసుకునే నీళ్ళ వడియాలు. ఈ నీళ్ళ వడియాల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోండి. బియ్యంతో చేసే ఏ వడియాలకైనా సరే రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులో జిగురుదనం కోసం పావు కప్పు వరకు పెద్ద సగ్గు బియ్యాన్ని వేసుకొని 3 సార్లు కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఈ బియ్యం సగ్గుబియ్యాన్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యంలోని వాటర్‌ని జస్ట్ ఫిల్టర్ చేసేసుకొని, మరి కాస్త వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ పైపైన అలా వాష్ చేసేసి ఆ వాటర్‌ని కూడా వంపేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని, మనం బియ్యం కొలుచుకున్న కప్‌తోనే ముప్పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని, ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ బియ్యానికి 3/4 కప్ వరకు వాటర్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయన్నమాట. సో, ఇప్పుడు దీన్ని చాలా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. అసలు పలుకు లేకుండా చాలా ఫైన్‌గా ఎంత వీలైతే అంతటి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి పేస్టు, చిన్న పీసెస్‌లా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే వదిలేసేయండి ఆప్షనలే. ఇప్పుడు వీటన్నింటిని కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఈ బ్యాటర్ మరీ థిక్‌గా ఉండకూడదు. అలాగని మరీ పలచగా ఉండకుండా ఈ మాత్రం మీడియంగా ఉంటే సరిపోతుందనమాట. పర్ఫెక్ట్‌గా వస్తాయి వడియాలు. ఇప్పుడు స్టవ్ పైన ఒక లోతైన కడాయి పెట్టి దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, పైన స్టాండ్ అరేంజ్ చేసి ఒక స్టీల్ ప్లేట్‌ని ఈ విధంగా రివర్స్‌లో బోర్లించి ప్లేస్ చేసుకున్న తర్వాత, దీనిపైన మూత పెట్టేసి వాటర్‌ని హై ఫ్లేమ్‌లో బాగా బాయిల్ చేసుకోండి. వడియాలు బాగా సెట్ అవ్వాలి అంటే వాటర్ బాగా బాయిల్ అయ్యి ఉండాలి. అది మాత్రం కరెక్ట్‌గా చూసుకోండి. వడియాలను ప్రిపేర్ చేసుకోవడం కోసం మీ దగ్గర ఏమైనా చిన్న చిన్న స్టీల్ ప్లేట్స్ ఉంటే అవి తీసుకోండి. లేకపోతే చిన్న బాక్సుల మీద మూతలైనా సరే వాడుకోవచ్చు. అలాగే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్టీల్ ప్లేట్స్‌ని వాటర్‌లో ముంచి తీసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న వడియాల పిండిని ఒకసారి కలిపి, 1 టేబుల్ స్పూన్ వరకు పిండిని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఆ ప్లేట్‌లో వేసుకొని కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ తిక్కుగా పెట్టకూడదండి. కాస్త పలచగానే వడియాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా వేరే ప్లేట్‌ని కూడా ముంచి తీసి వడియాల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత, మనం ముందుగా స్టీమ్ చేసి పెట్టుకుంటున్నాం కదా! ఆ కడాయి మూత తీసి ఇప్పుడు వడియాల ప్లేట్స్‌ని అరేంజ్ చేసుకొని మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి జస్ట్ ఒక అర నిమిషం పాటు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! వడియాలు ఆవిరి మీద చక్కగా ఉడికిపోయినియి. ఇప్పుడు ఈ వడియాల ప్లేట్స్‌ని తీసుకొని మనం ముందుగా వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఒక గిన్నెలో వాటిలో వేసేసుకోవాలి. ఇలాగే మొత్తం రెడీ చేసి పెట్టుకున్న వడియాలన్నీ వేసేసుకొని వెంటనే తీసేయకుండా జస్ట్ ఒక 5 సెకండ్స్ అలాగే వదిలేసేయండి. అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇవి తీసేలోపు మూకుడు పైన మళ్ళీ మూత పెట్టేసి వెంటనే హై ఫ్లేమ్‌లోనే ఉంచి వాటర్‌ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్‌లో వేసిన వడియాలని ఈ విధంగా టూత్ పిక్‌తో గానీ, లేదంటే నైఫ్‌తో గానీ అంచుల్ని మీరు జస్ట్ ఇలా కదిపారంటే చాలా ఈజీగా వడియాలైతే రెడీ అయ్యి వచ్చేస్తాయన్నమాట. సో, ఎక్కడ కూడా చిరుగన్నది లేకుండా పర్ఫెక్ట్‌గా వచ్చేసినియి కదా! ఇప్పుడు వీటిని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని, ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. సెకండ్ ట్రిప్ కూడా మీరు వడియాల కోసం ప్లేట్స్‌ని ఫస్ట్ వాటర్‌లో ముంచి, ఆ తర్వాత వడియాల పిండిని వేసుకొని, ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని, ఆవిరి గిన్నె పైన ప్లేస్ చేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో వాటర్ అయిపోతూ ఉంటాయండి. ఆవిరి గిన్నెలో చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్‌ని ఒక 2, 3 ట్రిప్పులకి మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని, ఆవిరి పైన వడియాల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ వడియాలన్నింటిని మీరు ఎండలో పెట్టాల్సిన పనే లేదండి. జస్ట్ ఫ్యాన్ గాలి కింద ఉంచినా సరే చాలా ఈజీగా ఆరిపోతాయి.
ఒక 3, 4 డేస్‌కే చక్కగా మనకి వడియాలైతే రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని నెమ్మదిగా వీడియోలో చూపిస్తున్నట్లు క్లాత్‌ని ఒక అంచు నుంచి నెమ్మదిగా జరుపుకుంటూ తీశారంటే వడియాలు అసల బ్రేక్ అవ్వకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా! చాలా పర్ఫెక్ట్‌గా ఎండతో పని లేకుండా ఇంట్లో కూర్చొని చేసుకునే వడియాలను ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ వడియాలు టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. రెగ్యులర్‌గా తినే వడియాల కన్నా ఇవి కాస్త డిఫరెంట్‌గా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి ఎండ అవసరం లేదు. ఫ్యాన్ కిందే ఈజీగా పెట్టుకునే రవ్వ, సగ్గుబియ్యం వడియాలు. ఈ వడియాలు ప్రిపేర్ చేయడానికి అరకప్పు వరకు ఉప్మా రవ్వ, ఒక అరకప్పు వరకు పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి. ఈ రెండింటిని కలిపి మిక్సీ జార్‌లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా అయితే మిక్సీ పట్టండి. చూడండి ఈ విధంగా కాస్త మనకి రవ్వ తెలిసేలాగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడొక మందపాటి గిన్నె గానీ, కుక్కర్ పాన్ గానీ తీసుకొని, ఈ రవ్వ, సగ్గుబియ్యం పౌడర్‌ని అందులో వేసుకోండి. ఇందులో మనం రవ్వ, సగ్గుబియ్యం తీసుకున్న కప్‌తోనే 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని, ఉండలు లేకుండా ఫస్ట్ కలిపేసుకోండి. ఆ తర్వాత అదే కప్పుతో 6 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. టోటల్‌గా మనం ఇక్కడ 7 కప్పుల వరకు ఎసరైతే తీసుకున్నామండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి, మీడియం ఫ్లేమ్‌లో ఒక 2, 3 నిమిషాల పాటైనా ఉండలు ఫార్మ్ అవ్వకుండా కలపాలి. ఈలోపు ఒక మిక్సీ జార్‌లోకి 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బ్లెండ్ చేసి పక్కనుంచండి. ఈ రవ్వ, సగ్గుబియ్యాన్నయితే ఉండలు ఫార్మ్ అవ్వకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉడికించాలి. మనకి సగ్గుబియ్యం ట్రాన్స్‌పరెంట్‌గా అవుతాయి. అలాగే ఈ మిక్స్చర్ కూడా కాస్త దగ్గర పడుతుంది. చూడండి ఇక్కడ రవ్వ, సగ్గుబియ్యం కలిపి ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా! ఈ స్టేజ్‌లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర, 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోండి. నువ్వులు ఆప్షనల్ వద్దంటే వదిలేసేయొచ్చు. ఇప్పుడు వీటన్నింటిని కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసరికి సగ్గుబియ్యం అయితే ట్రాన్స్‌పరెంట్‌గా ఉడికిపోతాయి. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి వడియాల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇవి ఇంట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఫ్లోర్‌కి జిగురు అంటకుండా అడుగున ఒక పాలిథీన్ షీట్ వేసి, ఆ పైన తడిపిన కాటన్ క్లాత్‌నయితే వేసుకొని వడియాలు పెట్టే ముందు పిండొకసారి కలిపి, ఆ తర్వాత కొద్దిగా పిండిని వేస్తూ వడియాలు ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి 2, 3 వడియాలకి పిండిని ఒకసారి కలిపి వడియాలనైతే ప్రిపేర్ చేసుకోండి. వీటిని ఒక రాత్రంతా కూడా ఫ్యాన్ కింద ఉంచేసి, ఆ నెక్స్ట్ డే కూడా మీరు ఫ్యాన్ కింద ఉంచేసారంటే చక్కగా ఎండిపోతాయండి. కావాలంటే ఈ వడియాలని నెక్స్ట్ డే మీరు ఎండలో కూడా పెట్టుకోవచ్చండి. వడియాలైతే కంప్లీట్‌గా ఎండిపోయినాయి కదా! ఇప్పుడు వీటిని తీయడానికి క్లాత్‌ని రివర్స్ చేసి కొద్దిగా వాటర్‌ని జల్లి ఒక 10 సెకండ్స్ పాటు వదిలేసి, ఆ తర్వాత క్లాత్‌ని ఇలా 2 వైపులకి బిగించారంటే వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. కావాలంటే వీటిని మీరు ఒక 2 రోజులు ఎండలో కూడా పెట్టుకోవచ్చండి. ఇవి కంప్లీట్‌గా ఆరిపోయిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సిక్స్త్ రెసిపీ వచ్చేసి స్టవ్ దగ్గర ఎక్కువ కష్టపడకుండా కుక్కర్‌లో చేసుకునే సగ్గుబియ్యం వడియాలు. సగ్గుబియ్యం వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, అందులోకి 1 కప్ వరకు పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత, మనం సగ్గుబియ్యం తీసుకున్న కప్‌తోనే 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని, మూత పెట్టి ఒక గంట పాటు ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోండి. చూడండి సగ్గుబియ్యం అయితే వాటర్ పూర్తిగా పీల్చేసుకొని కాస్త ఉబ్బి మెత్తగా అయినాయి కదా! ఇప్పుడు వీటిని ఆ వాటర్‌తో సహా కుక్కర్ పాన్‌లో వేసుకొని సగ్గుబియ్యం తీసుకున్న కప్‌తోనే 5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా సమ్మర్‌లో చేసుకునే రకరకాల వడియాలు రెసిపీలు కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి వెళ్లి చూడండి. ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చేంత వరకు సగ్గుబియ్యాన్నయితే ఉడికించుకోండి. ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు చూస్తే సగ్గుబియ్యం ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యి మనకి వాటర్‌లాగా కనిపిస్తుంది. దీన్ని పూర్తిగా చల్లారనిచ్చేయాలి. చల్లారిన తర్వాత ఇది కాస్త దగ్గర పడి మనకి ఈ విధంగా కాస్త థిక్ కన్సిస్టెన్సీలోకైతే మారిపోతుందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లోకి హాఫ్ క్వాంటిటీ వరకు యాడ్ చేసుకొని మెత్తగా పలుకు లేకుండా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన సగ్గుబియ్యాన్ని కూడా మెత్తగా రుబ్బేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటిని కూడా కలపండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఆప్షనల్ అండి. మీరు దాని ప్లేస్‌లో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. సో, వీటన్నింటిని బాగా కలిపిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఎండలో కష్టపడకుండా ఇంట్లోనే ఇలా కింద మ్యాట్ గానీ, పాలిథీన్ షీట్ గానీ వేసి, ఆ పైన తడిపిన కాటన్ శారీని వేసుకోండి.
ఇప్పుడు దీనిపైన ప్రిపేర్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం వడియాలనైతే ప్రిపేర్ చేసుకోండి. మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు. లైట్‌గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని రాత్రంతా వదిలేసి తర్వాత రోజు ఎండలో పెట్టారంటే సాయంత్రానికల్లా చక్కగా డ్రై అయిపోతాయన్నమాట. ఈ సంవత్సరం అయితే నేను ఇలాగే వడియాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇంట్లో పెట్టేసుకొని తర్వాత రోజు ఎండలో పెట్టేసుకునేదాన్ని. సో, ఈ వడియాలన్నవి నాకు ఈజీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ వడియాలు తీయడానికి క్లాత్‌ని తిరగేసి వాటర్ జల్లి ఒక 10 సెకండ్స్ పాటు అలా వదిలేసేయండి. ఆ తర్వాత మీరు క్లాత్‌ని 2 వైపులా బిగించారంటే మనకి వడియాలు ఈజీగా సెపరేట్ అయిపోతాయి. మీకు కావాలి అంటే ఈ వడియాలని డైరెక్ట్‌గా పాలిథీన్ షీట్స్ పైన కూడా పెట్టేసుకోవచ్చండి. చల్లారిన తర్వాత పెట్టేవే కాబట్టి ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో, వీటన్నింటిని తీసేసుకున్నాక ఒక 2, 3 రోజుల పాటు ఎండలో ఉంచారంటే చక్కగా ఎండిపోతాయి. తర్వాత వీటిని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పైనే ఉంటాయండి. చూసారు కదా! చాలా ఈజీగా చేసుకునే సగ్గుబియ్యం వడియాలు. అది కూడా ఎండలో కష్టపడకుండా. మీరు కూడా ఈ సగ్గుబియ్యం వడియాలు తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.